విజయనగరం జిల్లా భోగాపురంలో తలపెట్టిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక మొదటి విడత కింద 4,650 కోట్లతో జీఎంఆర్ సంస్థ ఈ పనులు చేపట్టింది. ఇక 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆ సంస్థ ప్రకటించిన జనవరి నాటికే పూర్తి చేయించాలన్న సంకల్పంతో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తుంది. ఇక NH-16 నుంచి విమానాశ్రయం వరకు అనుసంధాన రహదారికి భోగాపురం మండలంలోని 4 గ్రామాల పరిధిలో 60 ఎకరాలు సేకరించారు. ఇందులో 20 ఎకరాలకు పరిహారం చెల్లించారు. ఇక సబరవిల్లి పరిధిలో 39 ఎకరాలకు సంబంధించి 45 మందికి చెల్లించవలసిన 19,89,000 పరిహారాన్ని న్యాయస్థానంలో డిపాజిట్ చేశారు. ఇక బసవపాలెం వద్ద విమానాశ్రయం సిబ్బంది నివాస గృహ సముదాయం నిర్మాణానికి 24 ఎకరాలు గుర్తించారు. మరోవైపు 132/33 kV విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి 4.5 ఎకరాలు సేకరించగా అందుకోసం ప్రభుత్వం 70,21,000 విడుదల చేయాల్సి ఉంది. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయం వరకు ట్రంపెట్ నిర్మాణానికి 19.75 ఎకరాలు సేకరించారు. వాటికి పరిహారంగా 14,043 కోట్ల మేర ప్రభుత్వం చెల్లించనుంది. ఇక మరికొంత భూమికి 22 కోట్లు అవసరం. ఇక ఫేజ్ 1 లో మార్చి తొలివారం నుంచి రోజు 1.7 MLDల నీటి సరఫరాకు RWS ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేస్తుంది. ఇక ఫేజ్ 2 లో 3.3 LMDలు అవసరమని GMR ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఆ మేరకు తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి సరఫరాకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏవియేషన్ మినిస్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఉత్తరాంధ్రకి గుండెకాయలాగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు భోగాపురం ప్రాజెక్ట్ ని సందర్శించడం జరిగింది. మరి ముఖ్యంగా నేను సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్ లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది. మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.